రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చందవరం గ్రామంలో అయితే ఉన్నాము. ఈ రోజు తారీఖు 28 మార్చి నెల 2026. కండ్రిక గ్రామం నుంచి మన మైవేజ్ కంపెనీ వారిది త్రినేత్ర అనేటువంటి తేజ రకం చూడడానికి అయితే కొందరు రైతులు వచ్చారు. ఎలా ఉంది ఏంటి అనేది ఆ యొక్క రైతుల మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ అండి. మాది పెరింగిపురం మండలం కండ్రిక గ్రామం అండి. ఈ చందవరం గ్రామంలో త్రినేత్ర కోసం ఫీల్డ్కి వచ్చామండి. రైతు ఏ దగ్గర ఇస్తున్నాం, దీంట్లో తాలుగాయ లేదు, బొబ్బరు లేదు, నల్లి లేదు, ప్లస్ మార్చి ఇప్పుడు నెలాఖరకు కూడా చేను బాగా మంచి పూత పిండి మీద ఇంకా 2 రోజులు పోతే ఏప్రిల్ ఏంది ఇబ్బంది లేదు, రైతుగా అయితే వేసుకోవచ్చు. ఓకే, మొదటి కోత ఎన్ని క్వింటాలు కోసారన్నారు రైతు? మొన్న కోత 18 క్వింటాలు కోసామన్నాడు రైతు. ఇప్పుడైనా ఇంక 20 చిల్లర అవుతాయి. ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి వచ్చి 40 క్వింటాలు గట్టిగా అయితే అంటారు. 40 ఏదో మేము కంపెనీ వాళ్ళం అడిగాను. లేదు మీరు ఉన్నది చూసింది కొంచెం గట్టిగా చెప్పండి. రైతుగా 40 క్వింటాలు అయితే రంగు గానీ కాయ సైజు గానీ పొడుగు గానీ నెంబర్ 1 ఉంది. డీలక్స్ రేట్ లో పోయింది అంటారు. పక్కగా డీలక్స్ బాధ్యత. కాయ బరువు గానీ గింజ కూడా 60 నుంచి 70 విత్తనాలు ఉన్నాయి. బొబ్బర ఎక్కడ కనపడుతుందండి, మరక కూడా లేదు. లేదు, బొబ్బర గానీ నల్లి గానీ ఏం లేదు. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇట్లా ఉందంటే చెప్పుకోదగ్గ. మేము వేసాగా ఎంత లేదు మా చేను. నెంబర్ 1. ఎన్ని అడుగుల వరకు ఎత్తు పెరిగిందండి? 4.5 ఉంటది. 4.5 హైట్. 36 వచ్చి 36 వచ్చు, 4.5 పెరిగింది. 4.5 పెరిగింది. ఓకే, గట్టిగా చూతారా రైతులకి? గట్టిగా చూద్దాం, ఇబ్బంది లేదు. మీ ఊర్లో మేమే వేస్తాం. ఎన్ని క్వింటాలు అయింది ఎకరానికి? 40 అవుతాయి. ఇట్లా పెట్టండి, 40 క్వింటాలు అయింది. త్రినేత్ర 40 మైవేజ్ కంపెనీ వాళ్ళు త్రినేత్ర 40 క్వింటాలు దిగుబడి చేసుకోవచ్చు రైతులు అందరూ.